మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని 31, 32 వార్డులో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వార్డు ప్రజలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు. కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విఠల్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, నాయకోటి నవీన్, వార్డు మహిళలు ఉన్నారు. అమినా సార్ సరే కట్ ఇక్కడ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 31, 32 వార్డులో వనమహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళలు చాలామంది పాల్గొన్నారు. మరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెట్లు మనల్ని కాపాడుతాయి, మంచి ఆక్సిజన్ ఇచ్చి మరి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ధర్మం మన మీద ఉంది. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితేనే చరిత్ర నానుడి. సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఇంట్లో కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటుకోవాలా, మరి పర్యావరణ పరిరక్షణ కల్పించాలి. ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగానే హరితారం ప్రోగ్రాం ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ చేతుల మీదుగా ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 31, 32 వారికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుతా ఉన్నాం. మనము వృక్షో రక్షిత అన్నారు కాబట్టి వృక్షాలను పెంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఇంటిలో మొక్కలు నాటుకోవాలని ఈ యొక్క గవర్నమెంట్ ద్వారా వస్తున్నటువంటి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఈరోజు కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటికి మొక్క పంచుతారు కాబట్టి మా కమిషనర్ గారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాం ఇది. కాబట్టి ఈ యొక్క వార్డుకు సంబంధించిన 32వ వార్డుకు సంబంధించినటువంటి రామప్ప గారు మరియు 31కి సంబంధించినటువంటి నాయకులందరూ, సతీష్ రెడ్డి గారు, అక్కడ విచ్చేసిన నవీన్ గారు, మా బుచ్చన్న అందరు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు సంగారెడ్డి పట్టణం 31, 32 వార్డులలో మన గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మన కాలనీ 2 వార్డుల వాసులందరూ మనకు అవసరం వచ్చిన మొక్కలు ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఈరోజు రేపు 2 రోజులు వార్డులో తిరిగి కూడా ఇస్తారు. మీకు అవసరం వచ్చిన మొక్కలే తీసుకోండి. తీసుకున్న మొక్కలు తప్పకుండా పెంచి మన వార్డు పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు సంగారెడ్డి పురపాలక సంఘ పరిధిలో 31, 32 వార్డు పరిధిలో వనమహోత్సవ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ చింతా ప్రభాకర్ సార్ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మొక్కలు నాటుకోవడానికి పూల మొక్కలు, పండ్ల మొక్కలు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పట్టణంలో ఉన్న 38 వార్డులలో కొనసాగించి
పట్టణాన్ని పచ్చదనంగా చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్తున్నాం. ఈరోజు సంగారెడ్డి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం మరి రామప్ప గారు ఎక్స్ కౌన్సిలర్ గారు వార్డులో 31వ వార్డులో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మహిళలకు మొక్కలు ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా ప్రతి మొక్కను పెంచుకొని ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇంటి ఆవరణలో తీర్చిదిద్దుకోవాలని కోరుతూ, ముఖ్యంగా ఈ కాలుష్యం పెరుగుతున్న కారణంగా చెట్లు పెరిగితేనే మరి మనకు స్వచ్ఛమైన గాలి వచ్చి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి 2 చెట్లు పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.